ఫ్రెండ్స్, మోటివేషన్ వీడియోకి స్వాగతం. ఇందులో మ్యాథమెటిక్స్లో లోమానుపాతంలో మ్యాథ్స్ చూసుకుందాము. 48 గంటల బస్తాల ఖరీదు రూపాయలు 16,500 అయినా 36 ధాన్యాల బస్తాల ఖరీదు ఎంత? ఆన్సర్స్ అన్నీ ఇన్ అండ్ అయి చూడండి ఫ్రెండ్స్. లెక్కలు విధంగా చేయాలి, ఏ విధంగా పాస్ కావాలా, ఇది మ్యాథమెటిక్స్లో ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి అన్నీ ఉంటాయి. దీంట్లోనే లెక్కలు ఏ విధంగా చేయాలో ఈ వీడియో చూసిస్తే మీకు అర్థమవుతాయి ఫ్రెండ్స్. అలాగే అయిపోయింది కదా, దానికి ఆన్సర్ వచ్చి 12,600 రూపాయలు. అలాగే 4 సభ్యులు గల ఒక కుటుంబానికి నెలకు అయ్యే సగటు ఖర్చు 2,800. 3 సభ్యుల గల కుటుంబానికి నెలకు అయ్యే ఖర్చు ఎంత? దీనికి వచ్చేసి ఆన్సర్ మొత్తం డేటా మొత్తం ఏ విధంగా చేయాలో ఉంది ఫ్రెండ్స్. విలోమానుపాతంలో లెక్కలు మాత్రం ఈ విధంగా మాత్రమే చేయాలి. కుటుంబం సభ్యుల సంఖ్య X అనుకుందాం, అయ్యే ఖర్చు Y అనుకుందాం. కుటుంబ సభ్యుల సంఖ్య 4 ఉన్నారు కాబట్టి 4 వేసుకున్నాం 2 బ్రాకెట్లలో. మళ్ళా 3 సభ్యులు కుటుంబంలో అయ్యే ఖర్చు 4 సభ్యులకి 2,800. మళ్ళీ ఎక్స్లో 3 సభ్యుల కుటుంబానికి అయ్యే ఖర్చు Y2 మనకు తెలియదు కాబట్టి Y2 అనే వేసుకుందాం. X1/Y1 X2/Y2 4/2800 3/2. Therefore Y2 3 into 2800 by 4 2100. అయ్యే ఖర్చు 2100. ఆ విధంగానే మూడో క్వశ్చన్, 28 మీటర్ల పొడవు గల ఒక ఓడ స్తంభం ఎత్తు 12,000 కిలోమీటర్లు. ఓడ నమూనా తయారు చేసి 9 కిలోమీటర్లు అవుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఈ విధంగానే చేయాలి ఫ్రెండ్స్. మొత్తం ఇలా వేసిన తర్వాత ఈ విధంగా చేయాలి, వేరే విధంగా లెక్కలు చేయకూడదు. ఒకవేళ మీకు అర్థం కాకుంటే మళ్ళీ వీడియో రిఫ్రెష్ చేయండి, బ్యాక్ వెళ్ళి చూడండి. అలాగే సరుకులతో నింపబడిన ఒక లారీ 14 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించినందుకు 25 నిమిషాలు. ఈ లారీలోకి వేగంతో 5 కిలోమీటర్ల గంటకు పర్ సెకండ్ ఉంటుంది. ఇది కూడా ఈ విధంగానే లెక్క చేయాలి. ఇలా చేస్తే దీనికి ఆన్సర్ 168 కిలోమీటర్లు. ఈడ వచ్చేసి 5 గంటలకు 300 నిమిషాలు లెక్క వేసాను కాబట్టి 300 నిమిషాలే కాబట్టి 5 గంటలకి 14/300 లెక్క వేయాలి. ఆ విధంగానే 12 దళసరి కాగితాల బరువు 400 గ్రాములు అయినా ఎన్ని దళసరి కాగితాల బరువు 16/2/3 కిలోగ్రాములు అవుతుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి ఈ విధంగానే చేయాలి. దీనికి ఆన్సర్లు చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ విధంగా మాత్రమే మీరు చేయాలి, లేదంటే రాదు. ఓకే, ఆ వీడియో చదివా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఏ సబ్జెక్టుల గురించి వీడియోలు తీయాలనో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నువ్వు చేయగలవు, చేయండి. చేయలేని వాళ్ళు ఖచ్చితంగా సింపుల్గా మీకు అర్థమైన క్వశ్చన్లు మాత్రమే చదువుకొని ఇడిచిపెట్టి మీకు వచ్చాయి అనే క్వశ్చన్లు చదువుకోండి. అది వచ్చాయని మీరు అసలు చదవరు, అందువలన వస్తాయని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా చదువుకోండి. అందరికీ ఆల్ ద బెస్ట్. ఆర్ఆర్బీ గ్రూప్ ఎన్టీపీసీ అడ్మిషన్ కార్డులో వెళ్ళవచ్చాయి. అలాగే గ్రూప్ డి సంబంధించి అది త్వరలో రాబోతున్నాయి, జూన్లో కానీ జూలైలో కానీ. ఖచ్చితంగా మీరు ఏం టెన్షన్ పడకండి. మనం టార్గెట్ కొట్టాలని మనం కాన్ఫిడెన్స్ పెట్టుకొని మరి చదవాలి. కనీసం పాస్ ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ వాళ్ళు అందరూ కనీసం పాస్ అయ్యే ట్రై చేయండి. మనకు అవకాశం ఉంది. ఏపీ తెలంగాణ తెలుగు వాళ్ళకు చాలా బెస్ట్ అవకాశాలు ఉన్నాయి. రిఫరెన్స్ ఇచ్చారు క్యాస్ట్ వైజ్గా కానీ ఏ వైజ్గా కానీ. మన ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఒక్కరు ఈ విధంగా చేసుకోకండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఏదో ఒక సబ్జెక్ట్
న్యూస్ పేపర్లో అలా చదువుతానండి. జనరల్ నాలెడ్జ్ పెంచుకోండి. ఆ జనరల్ సైన్స్ అండ్ అవేర్నెస్ వస్తుందని చదవకుండా మానుకోకండి. ఖచ్చితంగా ఈ టెస్ట్ పేపర్స్ అన్న తీసుకోండి. టెస్ట్ పేపర్స్ తీసుకొని క్వశ్చన్లు టెస్ట్ పేపర్స్లో బిట్ వైజ్గా ఉంటాయి కాబట్టి అవి మీకు అది చదివిన తర్వాత మీకు తెలుస్తుంది కాబట్టి ఏ దాని ఆన్సర్ చేయాలో ఎగ్జామ్లో ఎలాంటి టెన్షన్ లేకుండా చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరికీ ఆల్ ద బెస్ట్. కనీసం ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా కనీసం పాస్ అయ్యమని ప్రిపేర్ అవ్వండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై. టాటా, సీ యూ.